లో ఉన్నట్లు తెలుసుకున్నారు పోలీసులు. బాలుడి కోసం కుటుంబ సభ్యులు తిరుపతికి బయలుదేరారు. బాలుడు మిస్సింగ్ అని కేసు నమోదు చేసినప్పటి నుంచి సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు మలక్పేట రైల్వే స్టేషన్లో దొరికిన ఫుటేజ్ ద్వారా బాలుడి ఆచూకీ కనుగొన్నారు. మన మహేష్ మామ వస్తున్నాడు, నంబర్ ఇస్తాను, మసంగా ఉండు. సరే, ఇంతకుముందు ఫోన్ చేయబుద్ది కాలే నీకు? మామూలు అయితే మామ అంటావు, ఇప్పుడైతే మామ గుర్తురాలే. సరే సరే. చికెన్ ఏం తిన్నావురా? చికెన్ ఏం తిన్నావురా? సరే. ఇది అంకుల్కి ఫోను. మొన్న వచ్చిన కొండకు వచ్చిన. మామూలుగా నీకు అలవాట ఇట్లా? ఎన్ని గంటలకు బయలుదేరావు? నువ్వు హైదరాబాద్ ఎన్ని గంటలకు బయలుదేరావు? ఎప్పుడు మొన్న 5కి బయలుదేరిన, ట్రైన్లో ఎక్కిన, వచ్చిన. ఎందుకు వచ్చావు తిరుమలకి? గతంలో ఎప్పుడు వచ్చినావా? వచ్చిన 15 టైమ్స్ వచ్చిన పేరెంట్స్ తోని. ఈసారి ఒంటరిగా వచ్చావు? ఎందుకు వచ్చావు ఒంటరిగా? పేరెంట్స్ చెప్పలేదు నువ్వు? డబ్బులు ఉండిందా? డబ్బు ఉండిందా అసలు? డబ్బు 1000 రూపాయలు దాకా. ఎక్కడ డబ్బులు నేను జమ చేసుకున్న పైసలు. ఎంతసేపట్లో దర్శనం చేసుకున్నావు? పొద్దున 10 గంటలకు పోతే 4-5 అయింది. దర్శనం అయిన నువ్వు ఎట్లా వచ్చావు మరి ఇక్కడికి? నీతో పాటు పరిచయం అయినారా? ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి. మమ్మీకి కాల్ చేసిన, మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి. అంతే. కాదు, ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు? ట్యూషన్ పోలే, ఇట్లా మామూలుగా వచ్చేసావు? సండే ఆ రోజు. సండేనా? ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన లేదా నీకు? మళ్ళీ వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా ఈరోజు. కాదన్నా, ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదని నంబర్ ఎవరు చెప్పారు? ఫస్ట్ ఫోన్ నంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఎవరు చేసావు ఫోన్? నేనే మా మమ్మీకి చేసిన. ఎవరు ఫోన్ నంబర్ నుంచి? ఒక అన్న ఫోన్ నెంబర్. ఏమని చెప్పావు మీ అమ్మకి? నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన. సరే అన్నది. ఇప్పుడు పోలీసు ఎక్కడ తీసుకెళ్తున్నాను నేను? ఏమో, మా మామ వాళ్ళ దగ్గరికి. మామ ఎక్కడుంటాడు? అక్కడ ఉంటారు, తిరుపతిలో. ఏం కోరుకున్నావు నాన్న దేవుణ్ణి? వెళ్ళావు కదా స్వామివారిని, ఏమడిగి? అవన్నీ చెప్తారా? సరేనా? ఏదైతే మహీధర్ రెడ్డి అనే బాబు జిల్లేలుగూడ దాసనారాయణ కాలనీలో మిస్ అయ్యాడో ఆదివారం రోజు, ఆ బాబు ఆచూకీ ఈరోజు ఉదయం ఫోన్ ద్వారాగా ఒక అన్నోన్ పర్సన్ తిరుపతి నుంచి తల్లితో మాట్లాడిపోయడం ఆ బాబుని మాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు ఆ వార్త వినగానే మేమందరం కూడా చాలా పేరెంట్స్ కానీ మేమందరం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఎందుకైతే ఆ బాబుకి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాడు. మరి జన్మనిచ్చింది కవిత మధుసూదన్ రెడ్డి అయితే పునర్జన్మనిచ్చింది ఆ అన్నోన్ పర్సన్ అని చెప్పి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మన మీర్పేట పోలీస్ స్టేషన్ సిఐ గారికి, అదేవిధంగా ఏసీపీ గారికి, డీసీపీ గారికి, సిపి గారికి అందరికీ కూడా పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఎందుకంటే వారి కృషి, అదేవిధంగా మీడియా కృషి, అదేవిధంగా కాలనీ వాస్తవ్యుల కృషి, అదేవిధంగా పొలిటికల్గా మా సబితా ఇంద్రారెడ్డి గారు ఫోన్ చేసి వారు కూడా వారి ఆధ్వర్యంలో కూడా అబ్జర్వేషన్లో పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఉందో మరి మనీందర్ రెడ్డి ఆదివారం రోజు 4 గంటలకు మరి ట్యూషన్కి వెళ్తున్నా అని చెప్పేసి మిస్ అవ్వడం జరిగింది. మరి అతను ఎక్కడ ఉన్నాడని మేము అందరం కూడా గాలించడం జరిగింది. మరి అదేవిధంగా ఆ బాబు మరి ఈ రోజు పొద్దుగాల తిరుపతిలో ఉన్నాడని తల్లిదండ్రులకు ఫోన్ రావడం జరిగింది. మరి ఆ తల్లిదండ్రులకు ఫోన్ రాగానే అందరికీ కాలనీ వాళ్ళందరూ ఫోన్లు చేసి మరి బాబు క్షేమంగా ఉన్నాడని చెప్పడం జరిగింది. మరి బాబు మాత్రం మిస్ అయితే చాలా మటుకు 2 రోజుల సంది అయితే ఉత్కంఠగా మారిపోయింది. పోలీసు వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ, కాలనీ వాళ్ళు అందరూ కూడా సహకరించేసి అబ్బాయి ఎక్కడ పోయాడు ఏంది అనేది ఆరా తీయడం జరిగింది. మరి అదేవిధంగా మా సబిత మేడం కూడా పైనుంచి మాకు ఆదేశాలు ఇచ్చి మీరు దగ్గరుండి
మరి ఆ ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం కాకుండా మీరు చూడాలని చెప్పేసి మేడం గారు కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది. మరి మేడం గారు చెప్పడం వల్ల మేము కూడా అందరికీ ఉండి కాలనీ వాళ్ళు మహిళలు కానీ పెద్దలు చిన్నలు అందరూ యూత్ మాత్రం చాలామంది 50 మంది దాకా ఉండే యూత్ కూడా బాగా వచ్చేసి బాగా సహకరించారు. మరి వాళ్ళందరూ కూడా వచ్చి బాబుని మాత్రం ఇలా క్షేమంగా ఉన్నందుకు మాకందరికీ సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా మా దేవుడు మల్లన్న కూడా కృప ఖచ్చితంగా మాపై ఉంది కాబట్టి మరి బాబు క్షేమంగా కూడా వచ్చిండని చెప్పేసి కూడా మేము అందరం నమ్ముతున్నాం. మరి అదేవిధంగా మరి మా ఎమ్మెల్యే గారు సబితా ఇందరెడ్డి గారు మాజీ మంత్రివారిలో మరి ఆమెకు కూడా ఇంటిమేషన్ ఇస్తే ఆమె చొరవతో కూడా మరి పోలీసు వాళ్ళకు ఫోన్లు చేయడము, మరి అదేవిధంగా కాలనీ వాళ్ళందరికీ ఫోన్ చేయడము, మీడియా వాళ్ళకందరికీ ఫోన్ చేసి మరి మా మేడం గారు కూడా బాగా శ్రద్ధ పెట్టేసి మరి మా ఎక్కడున్నా కూడా ఇటువంటి వాళ్ళకు ఎవరికే కానీ కూడా ఆపద వచ్చినా కూడా ఆమె ముందుండి ఇలాంటి పనులు చేస్తుంది కాబట్టి మరి మేడం గారు కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మేడం గారు కూడా కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి వాళ్ళకు కూడా కనుక్కున్నారు మంచి ఎలా ఉంది ఏం కథని మాకు కూడా అందరు చేసి మేడం ఇట్లా గోపి మరి ఎట్లా ఉంది మరి మేడం కూడా విజయలక్ష్మి మేడం కూడా వచ్చారు కదా మరి అది బాగుందంటే బాబు అయితే సేఫ్గా ఉన్నాడు. మరి అందరూ సేఫ్గా ఉండాలని మేము కూడా కోరుకుంటాం. 13 సంవత్సరాల బాలుడు మన మీర్పేటలో 8th క్లాస్ చదువుతుండు. ఆ రోజు నైట్ 8 o'clock ఆ టైంలో ఆ బాలుడు తల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా మా అబ్బాయి ట్యూషన్కి వెళ్తున్నానని చెప్పి కనిపించట్లేదు, మధ్యాహ్నం 3:45 నుంచి కనిపించట్లేదని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అటు ఫిర్యాదు మీద మేము కేసు నమోదు చేసి విచారణ చేసి మాకు పై అధికారుల సూచనల మేరకు 4 టీములను ఏర్పాటు చేసి ఆ రూట్లో ఎక్కడైతే ఇప్పుడు ఆ బాలుడు ఉండే దాసనారాయణరావు కాలనీ నుంచి అతను ట్యూషన్కి వెళ్ళే రూట్ సర్వోదయ కాలనీ, తర్వాత మీర్పేట బస్ స్టాండ్ ఇవన్నీ సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడం జరిగింది. ఆ బాలుడు అక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తిని లిఫ్ట్ అడిగి మీర్పేట బస్ స్టాండ్ దిగడం జరిగింది. అక్కడ నుంచి ఆర్టీసీ బస్ ఎక్కి ఇట్లా మలక్పేట రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకొని అంతవరకు సీసీ ఫుటేజ్లలో రికార్డ్ చేయడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మేము ఎంక్వైరీ చేయగా ఈరోజు మార్నింగ్ తిరుపతి నుంచి ఒక ఫోన్ కాల్ ఆ బాలుడు తండ్రికి రావడం జరిగింది. ఆ బాలుడు తిరుపతిలో ఉన్నట్లు ఆ బాలుడికి సమాచారం వాళ్ళ ఫాదర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వాళ్ళ తండ్రి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. మేము కూడా కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. మిస్ ఎవరైతే బాలుడు ఇంటి నుంచి వెళ్ళిపోయిన మహిదర్ రెడ్డి ఉన్నాడో అతను తిరుపతిలో ఉన్నట్లుగా తెలిసింది. అప్పుడు ఆ బాలుడు అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళ పరిధిలో ఉన్నాడు. బాలుడు తండ్రి బంధువులు ఎవరైతే దగ్గర పడిన వాళ్ళు వెళ్తారు. ఇక్కడ నుంచి కూడా ఒక టీంని మా పోలీస్ తరఫు నుంచి పంపించడం జరుగుతుంది. ఆ బాలుని ఇక్కడ తిరుపతి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాము. ఇటు ఫిర్యాదు రావడంతో వెంటనే స్పందించి పోలీసు వారు మేము మా పై అధికారుల సూచనల మేరకు 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూట్లో ఉన్నటువంటి దాదాపు 300 నుంచి 400 సీసీ కెమెరాలు మేము చెక్ చేయగా మాకు ఈ ఇన్ఫర్మేషన్ దొరికింది. మొన్న వచ్చిన కొండకు వచ్చిన మామూలుగా నీకు అలవాట ఇట్లా ఆహా ఎన్ని గంటలు బయలుదేరు? నువ్వు హైదరాబాద్ ఎన్ని గంటలు బయలుదేరావు? ఎప్పుడు మొన్న 5కి బయలుదేరిన, ట్రైన్లో ఎక్కిన, వచ్చిన. ఎందుకు వచ్చావు తిరుమలకి? గతంలో ఎప్పుడు వచ్చినావా? వచ్చిన 15 times వచ్చిన పేరెంట్స్ తోని. ఈసారి ఒంటరిగా వచ్చావు? ఎందుకు వచ్చావు ఒంటరిగా? పేరెంట్స్ చెప్పలేదు నువ్వు? డబ్బులు ఉండిందా? డబ్బు ఉండిందా అసలు? ఎంత ఉంది డబ్బు? 1000 రూపాయలు దాకా. ఎక్కడ నేను జమ చేసుకున్న పైసలు. ఎంతసేపులో దర్శనం చేసుకున్నావు? పొద్దున 10 గంటలకు పోతే 4-5 అయింది. దర్శనం అయిన తర్వాత నువ్వు ఎట్లా వచ్చావు మరి ఇక్కడికి? నీతో పాటు పరిచయం అయినారా? ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి. మమ్మీకి కాల్ చేసిన, మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి. అంతే. కాదు, ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు? ట్యూషన్ పోలే, ఇట్లా మామూలుగా వచ్చేసావు? సండే ఆ రోజు. ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన లేదా నీకు? మళ్ళీ వద్దాం ఇంటికి వెళ్ళిపోతున్నా ఈరోజు. కాదన్నా, ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదని నంబర్ ఎవరు చెప్పారు? ఫస్ట్ ఫోన్ నెంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఎవరు చేసావు ఫోన్? నేనే మా మమ్మీకి చేసిన. ఎవరు ఫోన్ నెంబర్ నుంచి? ఒక అన్న ఫోన్ నెంబర్. ఏమని చెప్పావు మీ అమ్మకి? నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన. సరే అన్నది. ఇప్పుడు పోలీసు ఎక్కడ తీసుకెళ్తున్నారు నేను? ఏమో మా మామ వాళ్ళ దగ్గరికి.
మామ ఎక్కడుంటాడు? అక్కడ ఉంటారు తిరుపతిలోనే. ఓకే. ఏం కోరుకున్నావు నాన్న దేవుణ్ణి? వెళ్ళావు కదా స్వామివారిని, ఏమడిగా? అవన్నీ చెప్తారా? సరేనా? ఓకే బాయ్. ఎస్సీ